స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వ రహస్యం. కాలం ఎవరి కోసమూ ఆగదు. పుట్టడం, పెరగడం, ముసలితనం రావడం, ఆపై చావడం అనేది సృష్టి నియమం. కానీ మన శరీరంలో ముసలితనం ఎప్పుడొస్తుంది? మన కణాలు ఎంత వేగంగా క్షీణిస్తున్నాయి? అసలు మనం ఎంతకాలం బతుకుతాం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒకే ఒక అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ జరిగింది. వేలాది మంది వ్యక్తుల జన్యువుల పనితీరును విశ్లేషించి మనుషులతో పాటు కోతులు, ఎలుకల జీవ సంబంధ వయస్సును, ఆఖరికి మనిషి మరణించే సమయాన్ని కూడా ఖచ్చితంగా అంచనా వేయగల ఒక మాలిక్యులర్ క్లాక్ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే వేల సంవత్సరాల ముందే భారతీయులు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల స్థాయిలో పరిష్కారాలు కనుగొన్నారు. నాటి ప్రాచీన అనుభవ విజ్ఞానం, నేటి ఆధునిక ప్రయోగశాలల సైన్స్ మార్గాలపై ఓ లుక్ వేద్దాం. లెట్స్ కమ్ టు ది స్టోరీ. మానవ చరిత్రలో అమరత్వం కోసం, వృద్ధాప్యాన్ని జయించడం కోసం శతాబ్దాలుగా అన్వేషణ సాగుతూనే ఉంది. అయితే ఆధునిక సైన్స్ ఇప్పుడు వృద్ధాప్యానికి సంబంధించిన రహస్యాల పునాదులను కదిలిస్తోంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం జీవుల వయస్సును ముందే లెక్కగట్టే ఒక సరికొత్త పరమాణు గడియారాన్ని ఆవిష్కరించింది. ఈ పరిశోధన కేవలం మనుషులకే పరిమితం కాలేదు. ల్యాబ్లో ఉండే ఎలుకలు, ర్యాట్స్, మానవ శరీర నిర్మాణానికి అత్యంత దగ్గరగా ఉండే క్రాబ్ ఈటింగ్ మకాక్ అనే ఒక రకమైన కోతులపై ఈ ప్రయోగాలు జరిగాయి. మొత్తం 4 వేర్వేరు జీవజాతులకు చెందిన దాదాపు 25 రకాల కణజాలాలను సేకరించి వాటిలో జరుగుతున్న మార్పులను నిశితంగా పరిశీలించారు. సాధారణంగా ఒక జీవి వయస్సును అది పుట్టిన సంవత్సరం ఆధారంగా లెక్కిస్తారు. కానీ సైన్స్ ప్రకారం అది కేవలం క్యాలెండర్ వయస్సు మాత్రమే. ఒక 50 ఏళ్ల వ్యక్తి శరీరం 40 ఏళ్ల యువకుడిలా దృఢంగా ఉండవచ్చు, లేదా 30 ఏళ్ల యువకుడి శరీరం 60 ఏళ్ల వృద్ధుడిలా క్షీణించిపోవచ్చు. దీనినే జీవ సంబంధ వయస్సు లేదా బయోలాజికల్ ఏజ్ అంటారు. ఈ బయోలాజికల్ ఏజ్ను పక్కాగా కొలవడమే ఈ కొత్త గడియారం ప్రత్యేకత. నిజమే, వయస్సు అనేది కేవలం క్యాలెండర్లోని అంకెలు మాత్రమే కాదు, మన కణాల లోపల జరిగే అంతర్గత మార్పులు. అయితే శాస్త్రవేత్తలు గతంలో కూడా వృద్ధాప్యాన్ని కొలవడానికి కొన్ని క్లాక్స్ తయారు చేశారు. మరి వాటన్నింటికంటే ఈ సరికొత్త జన్యు ఆధారిత క్లాక్ ఎందుకు భిన్నమైనది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? గతంలో జీవసంబంధ వృద్ధాప్యాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు రక్తంలోని మెటబోలైట్స్, ప్రోటీన్ల కలయిక లేదా బ్రెయిన్ స్కాన్ల వంటి వివిధ మార్గాలను ఉపయోగించారు. వీటన్నింటికంటే ముఖ్యంగా డిఎన్ఏపై ఉండే రసాయన గుర్తులు అంటే మిథైలేషన్ ఆధారంగా పనిచేసే ఎపిజెనెటిక్ క్లాక్ను అత్యంత ఖచ్చితమైనదిగా భావించారు. కానీ ఈ ఎపిజెనెటిక్ గడియారాలలో ఒక పెద్ద లోపం ఉంది. డిఎన్ఏపై వచ్చే రసాయన మార్పులు వయస్సుతో పాటు పెరుగుతాయని శాస్త్రవేత్తలకు తెలుసు. కానీ అసలు ఈ మార్పులకు దారితీసే అంతర్గత జీవ సంబంధ కారణాలేంటో స్పష్టంగా తెలియదు. అంటే రోగం లక్షణం తెలుస్తోంది, కానీ మూల కారణం అర్థం కావడం లేదన్నమాట. సరిగ్గా ఇక్కడే హార్వర్డ్ పరిశోధకుడు వాడిమ్ గ్లాడిషేవ్ సరికొత్త ఆలోచన చేశారు. డిఎన్ఏపై ఉండే రసాయన గుర్తులను కాకుండా నేరుగా జన్యువుల పనితీరును పరిశీలించాలని నిర్ణయించారు. మన శరీరంలోని జన్యువులు వయసు పెరిగే కొద్దీ ఎలా స్పందిస్తున్నాయి, ఏ జన్యువులు చురుగ్గా మారుతున్నాయి, ఏవి మందగిస్తున్నాయి అనే కోణంలో పరిశోధన ప్రారంభించారు. ఎప్పుడైనా సమస్య మూలాల్లోకి వెళ్తేనే సరైన పరిష్కారం దొరుకుతుంది. శాస్త్రవేత్తలు కూడా అదే చేశారు. రసాయన గుర్తులను వదిలేసి నేరుగా జన్యువుల యాక్టివిటీని ట్రాక్ చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ఏకంగా 11,000 మందికి పైగా వ్యక్తుల డేటాను సేకరించారు.
మరి ఈ భారీ డేటా విశ్లేషణలో శాస్త్రవేత్తలకు ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయాలను గమనించారనేది ఇప్పుడు చూద్దాం. శాస్త్రవేత్తల బృందం ఏకంగా 11,000 మంది వ్యక్తుల నుంచి సేకరించిన జన్యు సమాచారాన్ని విశ్లేషించింది. వయసు పైబడుతున్న కొద్దీ కణాల్లోని కొన్ని జన్యువులు మరింత క్రియాశీలకంగా మారుతుంటే మరికొన్ని జన్యువుల వేగం తగ్గుతున్నట్లు గుర్తించారు. ఈ మార్పుల ఆధారంగా ఒక ఆల్గారిథంను రూపొందించి ఈ కొత్త గడియారానికి రూపకల్పన చేశారు. దీని ఖచ్చితత్వాన్ని పరీక్షించడానికి ల్యాబ్లోని ఎలుకలపై వివిధ రకాల ప్రయోగాలు చేశారు. వాటి ఆహార అలవాట్లను మార్చడం, జన్యుపరమైన మార్పులు చేయడం, ఆయుష్ను పెంచుతాయని భావించే రకరకాల ఔషధాలను వాటికిచ్చి పరిశీలించారు. ఈ ప్రయోగాలలో అద్భుతమైన ఫలితాలొచ్చాయి. ఔషధాలు లేదా మంచి జీవన శైలి వల్ల ఎలుకల ఆయుష్ పెరిగినప్పుడు ఈ కొత్త గడియారం వాటి శరీరంలో వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదించినట్లు చాలా ఖచ్చితంగా చూపించింది. అంటే బాహ్యంగా జరిగే చికిత్సల ప్రభావం కణాల లోపల ఎలా ఉందో ఈ క్లాక్ స్పష్టంగా రికార్డు చేయగలిగింది. ఈ పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, భూమిపై ఉన్న వేర్వేరు జీవుల పరిణామాలు వేరుగా ఉన్నా వృద్ధాప్యం విషయంలో మాత్రం అవన్నీ ఒకే బాటలో పయనిస్తున్నాయి. ఎలుకలైనా, కోతులైనా, మనుషులైనా ముసలితనం వచ్చేటప్పుడు కణాల లోపల జరిగే మార్పుల్లో యూనివర్సల్ ప్యాటర్న్ దాదాపు ఒకేలా ఉన్నాయట. పరిశోధనలో తేలిన ఒక ఆశ్చర్యకరమైన సత్యం ఏమిటంటే, ఒకే జీవిలోని వేర్వేరు కణజాలాల మధ్య మాత్రమే కాదు, వేర్వేరు జీవజాతుల మధ్య కూడా వృద్ధాప్య లక్షణాలు సమానంగా ఉన్నాయి. మనం జీవజాతులుగా విడిపోయినా వృద్ధాప్యానికి సంబంధించి చాలా ప్రాథమికమైన ఒకే రకమైన అంతర్గత మార్పులను పంచుకుంటున్నాం అని ఈ పరిశోధనలో పాల్గొన్న కంప్యూటేషనల్ బయాలజిస్ట్ అలెగ్జాండర్ టిష్కోవ్స్కీ స్పష్టం చేశారు. ఈ పరమాణు గడియారం సామర్థ్యం ఇక్కడితో ఆగలేదు. మనుషులపై జరిగిన ఒక భారీ హృదయ ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారి డేటాను ఈ క్లాక్ ద్వారా విశ్లేషించారు. ఇందులో ఆ వ్యక్తులు భవిష్యత్తులో ఏ కారణం చేతనైనా వ్యాధులు లేదా సహజసిద్ధంగా ఎప్పుడు మరణించబోతున్నారో కూడా ఈ క్లాక్ ముందే అంచనా వేయగలిగింది. ప్రస్తుతం సమాజంలో నిద్రలేమి ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ పరిశోధనల అనుబంధంగా జరిగిన ఒక భారీ అధ్యయనంలో సరైన మొత్తంలో నిద్రపోవడం అనేది మానవ కణాల వృద్ధాప్య ప్రక్రియను గణనీయంగా నెమ్మదింపజేస్తుందని తేలింది. అంటే మంచి జీవన శైలి శరీర గడియారాన్ని ఎలా రీసెట్ చేస్తుందో ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. మరణాన్ని ముందే అంచనా వేయడం, జీవ సంబంధ వయస్సును లెక్కగట్టడం వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపించినా ఇది ఇప్పుడు నిజమైంది. అయితే ఈ గడియారం ఇప్పుడే మెడికల్ షాపుల్లోకో లేదా హాస్పిటల్స్లోకో అందుబాటులోకి రాలేదు. దీనిని వైద్య రంగంలో వాడడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ జీవశాస్త్రవేత్తలకు మాత్రం ఇది ఒక అద్భుతమైన వరం కాబోతుంది. దీని భవిష్యత్తు ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. యూకేలోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ వృద్ధాప్య జన్యుశాస్త్ర నిపుణుడు జోనో పెడ్రో డి మగల్హేస్ ఈ ఆవిష్కరణను స్వాగతించారు. సాధారణంగా ఎలుకల జీవితకాలంపై ప్రయోగాలు చేయాలన్నా కూడా వాటి సహజ మరణం వరకు, అంటే దాదాపు 3-4 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుంది. దీనివల్ల పరిశోధనలకు చాలా సమయం పడుతుంది. కానీ ఈ కొత్త మాలిక్యులర్ క్లాక్ అందుబాటులోకి వస్తే మనమిచ్చే మందు లేదా చికిత్స శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. ఫలితంగా వృద్ధాప్యాన్ని నివారించే మందుల క్లినికల్ ట్రయల్స్ వేగంగా పూర్తవుతాయి. శాస్త్రవేత్తలకు ఎంతో సమయం, శ్రమ ఆదా అవుతాయి. భవిష్యత్తులో ఈ గడియారం మరింత అభివృద్ధి చెందితే సాధారణ వైద్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులొస్తాయి.
ఒక వ్యక్తికి కేవలం రక్త పరీక్ష లేదా కణాల పరీక్ష చేయడం ద్వారా వారి శరీరంలో ఏ అవయవం ఎంత వేగంగా ముసలదైపోతుందో, ఏ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో ముందే గుర్తించవచ్చు. మనం తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం లేదా వాడుతున్న మందులు మన శరీరాన్ని నిజంగా యవ్వనంగా ఉంచుతున్నాయా లేదా అనే విషయాన్ని డిజిటల్ స్క్రీన్పై చూసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. వ్యక్తిగతీకరించిన వైద్య విధానానికి ఇది దిక్సూచి కానుంది. సైన్స్ సాధించిన ఈ విజయం మానవాళి సుదీర్ఘ కాలం పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మార్గం సుగమం చేస్తోంది. వయసు పెరగడం అనేది అనివార్యమే కావచ్చు, కానీ ఆ వృద్ధాప్యం వల్ల వచ్చే అనారోగ్యాలను, క్షీణతను నియంత్రించడం ఇకపై మానవుడి చేతుల్లోనే ఉందని ఈ పరిశోధనలు ఒక ఆశను రేకెత్తిస్తున్నాయి. శరీర అంతర్గత వయస్సును, మరణ సమయాన్ని లెక్కగట్టే మాలిక్యులర్ క్లాక్ గురించి నేడు పాశ్చాత్య లోకం గొప్పగా చెప్పుకుంటోంది. కానీ వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో కాలగమనాన్ని, శరీర క్షీణతను కణాల స్థాయిలో అధ్యయనం చేసిన శాస్త్రీయ సాంప్రదాయం ఉందని మీకు తెలుసా? ఆధునిక సైన్స్ జన్యువుల పనితీరు అంటున్న దాన్ని నాటి మనుషులు ధాతు పరిణామం అన్నారు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పే ఆ ప్రాచీన భారతీయ ప్రయోగాలు, శాస్త్రీయ మూలాలు ఏంటి? మందులు, కుటీర ప్రవేశాలే కాదు, మన దైనందిన జీవితంలో చేసే శ్వాసక్రియలు కూడా మన జీవ గడియారాన్ని నియంత్రిస్తాయని ప్రాచీనులు కనుగొన్నారు. నేడు హార్వర్డ్ శాస్త్రవేత్తల పరిశోధనలో నిద్ర, పర్యావరణం, శరీర గడియారాన్ని ప్రభావితం చేస్తాయని తేలింది. మరి నాడు యోగ శాస్త్రం శ్వాస ద్వారా కాల వేగాన్ని ఎలా నియంత్రించిందో చెప్పింది. ఆ విశేషాలేమిటో ఇప్పుడు చూద్దాం. భారతీయ కాల గణన కేవలం సూర్యచంద్రుల గమనాన్ని బట్టే కాదు, మనిషి శ్వాస గమనాన్ని బట్టి కూడా లెక్కించబడింది. ఆయుర్వేదం, యోగ శాస్త్రాల ప్రకారం ప్రతి మనిషి పుట్టుకతోనే ఒక నిర్దిష్టమైన శ్వాసల సంఖ్యను ఆయుష్గా పొందుతాడు. ఈ శ్వాసల వేగమే మనిషి శరీర అంతర్గత గడియారం. ఆధునిక శాస్త్రవేత్తలు కణాల క్షీణతను బయోలాజికల్ ఏజింగ్ అంటుంటే, ఆయుర్వేద పితామహుడు చరకుడు దీనిని కాలాశ్రిత పరిణామం అని పిలిచారు. శరీరంలోని సప్త ధాతువులు అంటే రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం కాలంతో పాటు ఎలా రూపాంతరం చెందుతాయో చరక సంహిత అద్భుతంగా వివరించింది. ప్రాచీన భారతీయ వైద్యం ప్రకారం ఒక వ్యక్తి వయస్సు కేవలం క్యాలెండర్ను బట్టి మారదు. వారి శరీరంలోని మెటాబాలిక్ రేట్ అంటే అగ్ని, ఓజస్సు అంటే వైటల్ ఎనర్జీ అంటే ఇమ్యూనిటీల క్షీణతను బట్టే వృద్ధాప్యం ముంచుకొస్తుంది. నేటి సైన్స్ చెప్తున్న మెటబోలైట్స్ కొలతలకు నాటి అగ్ని, ఓజస్ సిద్ధాంతానికి విస్తుపోయే పోలికలున్నాయి. వృద్ధాప్యాన్ని కేవలం గుర్తించడమే కాదు, దానిని అడ్డుకోవడానికి, కణాలను మళ్లీ యవ్వన అవస్థకు తీసుకురావడానికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక విభాగమే ఉంది. అదే రసాయన తంత్రం. ఆధునిక సైన్స్ ఏ జీవనశైలి మార్పులు, డ్రగ్స్ గురించి మాట్లాడుతుందో వాటిని నాడు ఏ విధంగా ప్రయోగించారో స్పష్టంగా చెప్పారు. ఆయుర్వేద అష్టాంగాలలో రసాయన తంత్రం అత్యంత కీలకమైనది. ఇక్కడ రస అంటే శరీర కణాలకు పోషణనిచ్చే రసం. ఆయన అంటే ప్రయాణం లేదా ప్రసరణ. శరీరంలోని ప్రతి సూక్ష్మ కణానికి పోషణను అందించి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే శాస్త్రమే రసాయన చికిత్స. నాటి శాస్త్రవేత్తలైన మహర్షులు కేవలం మూలికలను పైపైన వాడలేదు. ఆమలకి, అశ్వగంధ, గుడుచి వంటి ద్రవ్యాలు శరీరంలోని అంతర్గత కణజాలాల క్షీణతను ఆపుతాయని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. నేడు హార్వర్డ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ఫార్మకోలాజికల్ ప్రయోగాల వంటివే ఇవి. ఈ రసాయన మూలికలు మానవ డిఎన్ఏలోని టెలోమియర్స్ అంటే వయస్సును నిర్ణయించే డిఎన్ఏ కొనలు క్షీణించకుండా కాపాడతాయని, కణాల విభజన సామర్థ్యాన్ని పెంచుతాయని నేటి ఆధునిక ల్యాబ్ పరిశోధనలు సైతం అంగీకరిస్తున్నాయి.
రసాయన చికిత్సలోనే అత్యంత కఠినమైన రహస్యమైన ఒక ప్రయోగం ఉంది. దాని పేరే కుటీ ప్రవేశిక రసాయనం. ఒక నియంత్రిత వాతావరణంలో బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచి మనిషి శరీరాన్ని పూర్తిగా మార్చివేసే ఈ ప్రయోగం వినడానికి ఆధునిక జీన్ థెరపీ లేదా సెల్యులార్ రీప్రోగ్రామింగ్ లాగే అనిపిస్తుంది. కుటీ ప్రవేశిక అంటే వెలుతురు, గాలి నేరుగా చొరబడని ఒక ప్రత్యేకమైన త్రిగర్భ కుటీరం. అంటే 3 పొరల గదిని నిర్మించి అందులో రోగిని లేదా ప్రయోగానికి సిద్ధమైన వ్యక్తిని ఉంచడం. బాహ్య పర్యావరణ ఒత్తిళ్లు కణాలపై పడకుండా చేయడం దీని మొదటి ఉద్దేశం. ఈ కుటీరంలో ఉన్న కాలమంతా సదరు వ్యక్తికి ప్రత్యేక శోధన ప్రక్రియలు చేసి ఆపై కేవలం నిర్దిష్ట రసాయన ఔషధాలను మాత్రమే ఆహారంగా ఇస్తారు. ఇది శరీరంలోని పాత కణాలను నాశనం చేసి కొత్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. చరిత్ర ఆధారాల ప్రకారం ఈ ప్రయోగం విజయవంతమైతే ముసలివారికి కూడా చర్మంపై ముడతలు పోయి కొత్త దంతాలు, కొత్త జుట్టు వచ్చి ఇంద్రియాలు యువకుడిలా బలాన్ని పుంజుకునేవి. క్యాలెండర్ వయస్సును మార్చలేకపోయినా బయోలాజికల్ ఏజ్ పూర్తిగా వెనక్కి తిప్పిన ప్రయోగమిది. శివ స్వరూదయం, హఠయోగ ప్రదీపిక వంటి గ్రంథాలలో కాలగమనాన్ని జయించే శ్వాస రహస్యాలున్నాయి. ఒక సాధారణ మనిషి నిమిషానికి 15 నుండి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు. అదే కోపం, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ వేగం 30కి చేరుతుంది. శ్వాస వేగం పెరిగితే కణాల క్షీణత పెరిగి ఆయుష్ తగ్గుతుంది. ప్రాణాయామం ద్వారా ఎవరైతే శ్వాస వేగాన్ని నిమిషానికి 5 లేదా 6 సార్లకు తగ్గించగలరో వారి శరీరంలో అంతర్గత జీవక్రియల వేగం తగ్గుతుంది. అంటే లోపల నడుస్తున్న బయోలాజికల్ క్లాక్ వేగాన్ని వారు స్పృహతోనే మందగింపజేస్తున్నారన్నమాట. యోగశాస్త్రంలో ఖేచరి ముద్ర, శాంభవి ముద్ర వంటి ఉన్నత స్థాయి ప్రయోగాలున్నాయి. వీటి ద్వారా మెదడులోని పీనియల్ గ్రంథి నుండి స్రవించే స్రవాలను నియంత్రించి కణాలు ముసలిబారకుండా అమరత్వాన్ని సాధించవచ్చని నాటి యోగులు విశ్వసించారు, సాధించి చూపించారు. ఔషధాలు, యోగ సాధనాలతో పాటు ప్రాచీనులు ఆచార రసాయనం అనే ఒక సామాజిక, మానసిక సూత్రాన్ని కూడా చెప్పారు. అంటే కేవలం మందులు మింగితే సరిపోదు, మనిషి ఆలోచనలు, ప్రవర్తన కూడా శరీర జన్యువులను, ఆయుషును మారుస్తాయని చెప్పారు. ఆయుర్వేదంలో ఆచార రసాయనం అంటే ఎలాంటి మందులు తీసుకోకుండానే రసాయన ప్రయోజనాన్ని పొందడం, సత్యం మాట్లాడడం, కోపానికి దూరంగా ఉండడం, క్రూరత్వం లేకపోవడం, ప్రశాంతంగా ఉండడం వల్ల శరీరంలో హానికర రసాయనాలు విడుదల కావు. నేటి ఆధునిక ఎపిజెనెటిక్స్ సైన్స్ కూడా ఇదే చెప్తోంది. మనిషి మానసిక స్థితి, వారి చుట్టూ ఉన్న వాతావరణం, వారి డిఎన్ఏలోని జన్యువుల పనితీరును సానుకూలంగా లేదా ప్రతికూలంగా మారుస్తాయి. నాటి ఆచార రసాయనం వెనుక ఉన్న పరమార్థం ఇదే. భారతీయ రసశాస్త్రంలో నాగార్జునుడు వంటి రససిద్ధులు పాదరసం, గంధకం వంటి ఖనిజాలను శుద్ధి చేసి రసభస్మాలుగా మార్చి వాటి ద్వారా కాయకల్ప చికిత్సలు చేసి వృద్ధాప్యాన్ని, మరణాన్ని వాయిదా వేసే ప్రయోగాలు చేశారు. నేడు హార్వర్డ్, బర్మింగ్హామ్ శాస్త్రవేత్తలు జన్యువుల పనితీరు ఆధారంగా ఏ గడియారాన్నైతే కనుగొన్నారో దానికి 1000 సంవత్సరాల ముందే భారతీయులు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాల స్థాయిలో పరిష్కారాలు కనుగొన్నారు. ఏది ఏమైనా నాటి ప్రాచీన అనుభవ విజ్ఞానం, నేటి ఆధునిక ప్రయోగశాలల సైన్స్ ఈ రెండూ ప్రయాణిస్తున్న మార్గాలు వేరైనా చేరుకోవాలనుకున్న గమ్యం ఒక్కటే. అది మానవాళిని వ్యాధుల నుండి, అకాల వృద్ధాప్యం నుండి కాపాడి సంపూర్ణ ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితాన్ని అందించడం.